ఇస్తామని ఇవ్వకపోయినా కూడా ఎందుకు మీలాంటి వాళ్ళు మాట్లాడట్లేదు అని నిరుద్యోగుల నుంచి తలెత్తుతున్న ప్రశ్నలు. అట్లా ఆర్థిక శాఖ నుంచి ఆమోదం ఉన్న పోస్టులు వేయటానికి కూడా ఈ గవర్నమెంట్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు కూడా అడుగుతున్న విషయం. ఇప్పుడు గతంలో మంత్రులు నిరుద్యోగులు కలిసేవాడు కాదు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పేవాడు కాదు. ఆఖరికి టిఆర్ఎస్ విద్యార్థి సంఘాలు గెలుసీన్ గాని ఇంటి పత్రం ఇప్పిద్దాం మాకు అపాయింట్మెంట్ ఇప్పి అన్నా గానీ వాళ్ళు అసలు ఆ దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఆ స్థాయి నుంచి నిరుద్యోగులు చెప్తే వింటున్నాం. గ్రూప్ 2 వాయిదా అంటే వాయిదా డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. చెప్పండి మన గ్రూప్ 2 వాయిదా అంటే వాయిదా వేసినాం, గ్రూప్ 1 వాయిదా అంటే వాయిదా వేసినాం. నిరుద్యోగులు పట్ల చర్చలు మంత్రుల దగ్గర పోయి పొన్నం ప్రభాకర్ దగ్గరికి, అది శ్రీధరబాబు గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గరికి, సెక్రటరీ తలుపులు బార్లా తెలిసి వీళ్ళు నిరుద్యోగులు ఉగ్రవాదులు కాదు, వీళ్ళకి మాట్లాడుకునే హక్కు ఉన్నది. సరే డిఎస్సి వాయిదా వేయలేకపోయాను, తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు అడిగిన కోరిక మేరకు వాయిదా వేసాం. ఇంకెక్కడ మేము నిర్లక్ష్యంగా ఉన్నాం? నేను ఇప్పటికి ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిన. గతంలో ఏ బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుడు ఎవడన్నా ఏ మంత్రినైనా అప్పుడున్నటువంటి కడియం శ్రీహరినైనా లేకపోతే రాజయ్యనైనా కనీసం ముఖ్యమంత్రి వదిలిపెట్టండి, మాజీ ముఖ్యమంత్రి వదిలిపెట్టండి, పోయి వింటి పత్రాలు ఇచ్చారు నిరుద్యోగుల తరఫున. 1200 మంది చచ్చిపోయారు. బోడా సునీల్ నాయకు వయోపరిమితి పెంచితే చనిపోతే కనీసం దిక్కులేదు, పరామర్శించిన దిక్కులేదు. ముత్యాల సాగర్ నా చావు కారణం కేసీఆర్ కరుణ, వీళ్ళ వల్ల చచ్చిపోయినా అని చెప్పి రైలు కింద ఖమ్మంలో బయ్యారంలో పట్టాల కింద సరిపోయాడు. కనీసం ఆ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారా? ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తున్నా ఇది స్పందించే ప్రభుత్వం తప్ప ఏ విధంగా ఇబ్బంది పెట్టి నియంతృత్వంగా అణిచివేసే స్పందించే ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా మీడియా కనపడాలి కదా, మీడియా కూడా కనపడాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య డెమోక్రసీ విధానంలో ప్రభుత్వం వ్యవహరించే తీరు, విద్యార్థులు అడిగినప్పుడు కలుస్తున్నారా లేదా, వింటి పత్రాలు లేదా అనేది చూసుకోవాలా. గతంలో ఆచారం లేదు, వాళ్ళు అడిగింది మనం అయితే వీళ్ళు అడిగేది ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఓయూకి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొడ్డిదారిలో వచ్చిండు, నోరు మెదపకుండా భయపడి నిరుద్యోగుల ఆగ్రహానికి భయపడి దొడ్డిదారిలో పోయాడు. తార్నాక నుంచి వచ్చిండు, గేట్ తెరిపించుకొని బొగలు కట్టుకొని ఆ గేట్ లోంచి వెళ్ళిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి 2 హామీలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమంత్రి ఫెలోషిప్లు, సీఎం ఫెలోషిప్లు దేశంలో ఎక్కడ లేవు. నాన్ నెట్ ఫెలోషిప్లు ఎక్కడైనా యూజీసీ వాళ్ళు ఇస్తారు, అంటే విశ్వవిద్యాలయ నిధులు మంజూరు సంఘం వాళ్ళు నాన్ నెట్ ఫెలోషిప్లు ఇస్తారు. మీరు మధ్యలో అడగండి, మీరు మధ్యలో ఆకండి అని చెప్పండి, అట్లా కట్ చేయమంటే కట్ చేస్తాం, మధ్యలో అడగొద్దు నన్ను. అయితే నాన్ నెట్ ఫెలోషిప్లు ఆ విధంగా 200 మందికి పరిశోధన విద్యార్థులకు అంటే రీసెర్చ్ స్కాలర్లకు వచ్చి ప్రకటించిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతే విధంగా పీజీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు సింగరేణి సహకారంతో వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున ప్రతి యూనివర్సిటీలో పీజీ విద్యార్థులకు వాళ్లకు స్కాలర్షిప్లు ప్రకటించడం. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉంది. ఇది కూడా ఎందుకంటే నేను చెప్తున్నాం, మేము 2,60,000 ఉద్యోగాలు, వాళ్ళు 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు చిక్కులు, లోపాలు, లీకులు. వాటిని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఆ భర్తీ ప్రక్రియ, నియామక ప్రక్రియలో అన్ని రకాలుగా సవరించి 60,000 ఉద్యోగులకు నిరుద్యోగులకు నియామక పత్రాలు చేతిలో పెడితే ఆనంద బాష్పాలు చూసినాం. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ కాదు. నిజమైనటువంటి నిరుద్యోగుల్లో ఆనందం ఉంది. వీటి చదువు ఎవరైతే చదవరో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై గారు, మెయిన్స్ రాయరు, గ్రూప్ 1 గురించి మాట్లాడతారు నిజంగా నిరుద్యోగులు అయితే. కాబట్టి ఇక్కడ ఎవరో మీరు టైటిల్ ఏం పెట్టారు? అశోక్ గారు నిరాహార దీక్ష. అసలు అదొక టైటిల్ అండి. అసలు నిరాహార దీక్ష స్వతంత్ర సమరయోధుడా, ఉద్యమకారుడా, ఎక్కడ పోషించాడు రజవాన్ ఆయన. నిరుద్యోగుల తరపున పోరాటానికి అడగటానికి స్వాతంత్ర సమరయోధులు కావాలా? మీరు మాట్లాడేది మాట్లాడుతుంటే అడ్డుపడకుండా అంటే ఎవరెవరికి చేసినా కూడా విషయం మాట్లాడడానికి చేశాం కానీ అశోక్ గారు ఎవరు కాదు. అశోక్ గారు ఎవరు నిరాహార దీక్ష చేయడానికి అంటే నిరుద్యోగులకు మాకు అవసరం లేదు. మీ ఫోన్ ఇల్లు తీసుకొని మాకు సంచలనం చేయాల్సిన అవసరం, మీ ఫోన్ ఇల్లు తీసుకొని మానవతరే గారు మీ ఫోన్ ఇల్లు తీసుకొని మాకు సెన్సేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ థింగ్. రెండోది అశోక్ గారు నిరుద్యోగుల తరఫున పోరాటం ఉద్యమకారుడని పెట్టామా మానవతరాయ్ గారు
మీరు అడ్డుపడకుండా పెట్టేయండి. మీకు మీరు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడతా అంటే నేను అందుకే చెప్పాను కాల్ తీసుకోవద్దు అని. అయితే మేడం మానవతరాయ్